నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. కొండమిట్టకు చెందిన 36 ఏళ్ల శివ అనే ఫైనాన్షియర్ను గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన స్వర్ణముఖి నదీ తీరంలో జరిగింది. దాడిలో శివ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే నిందితులు పారిపోయారు. 1 టౌన్ సిఐ విషయాన్ని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివ స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం నడుపుతూ ఉంటారు. బైక్లు, ఇతర వాహనాలను కుదవపెట్టుకుని వడ్డీలకు డబ్బులిస్తూ ఉంటారని తెలుస్తోంది. ఈ దాడికి ఫైనాన్స్ వ్యాపార లావాదేవీల్లోని వివాదమా లేక మరేదైనా కారణముందా అన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈరోజు అనగా 2/8/2026 తేదీ సుమారు 7:30 గంటలప్పుడు మన స్వర్ణముఖి రివర్ కట్టపైన పిఆర్ గెస్ట్ హౌస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తి మీద అటాక్ చేశారు కత్తితో అనే సమాచారంతో అటుగా పోతున్న మా ఎస్ఐ గారు అక్కడికి పోవడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు పోయే టైంకి ముగ్గురు వ్యక్తులు ఎస్ఐ గారు అక్కడికి రీచ్ అయ్యే టైంకి పారిపోయినారు. స్థానికంగా మేము విచారించిన దాన్ని బట్టి అతను ఎవరైతే గాయపడిన వ్యక్తి శివ అని, అతనికి 36 సంవత్సరాల వయసు అని, అతను శ్రీకాళహస్తి మండలం కొండమిట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. అయితే ఇతను టౌన్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ కొంతమంది దగ్గర బైకులు అయ్యి కుదవ పెట్టుకుంటూ ఉన్నాడని తెలిసింది. ఆ కోణంలో కూడా ఎవరైనా చేసి ఉంటారా, లేదు వేరే కాంటాక్ట్ల వల్ల కానీ చేసి ఉంటారని అనుమానంగా ఉంది. అతని మీద తలపైన, ముఖం పైన కత్తితో సివియర్గా దాడి చేయడం జరిగింది. అతను మాట్లాడే స్థితిలో లేడు. అతను వెంటనే మేము స్థానికుల సహాయంతో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. వాళ్ళ బంధువులు వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి అతన్ని ఫర్దర్గా వేరే ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం జరిగింది. అతని పరిస్థితి ప్రస్తుతం క్రిటికల్గా ఉంది. దీంట్లో ఎవరు ప్రమేయం ఉంది అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మాకు ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారం అతను ఫైనాన్స్ వ్యవహారాల్లో కానీ లేదా వేరే ఈ వ్యవహారాల వల్ల కానీ అతని శత్రువులు అతన్ని అటాక్ చేసి ఉంటారు కత్తితో మాకు తెలిసింది. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తాము.